వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. బుధవారం నర్సనపేట సంత తోటలో వెలిసిన లలితా మహాత్రిపుర సుందరి దేవికి శ్రీచక్రార్చన నిర్వహించారు. బుధవారం నర్సనపేట సంత తోటలో వెలిసి ఉన్నటువంటి శ్రీ 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 భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామి దేవస్థానం నందు శ్రీ భ్రమరాంబిక లలితా మహాత్రిపుర సుందరి దేవికి వైశాఖ పౌర్ణమి మహాపర్వదినాన పురస్కరించుకుని శ్రీచక్రార్చన కార్యక్రమం మరియు కుంకుమార్చన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నమస్తే అశ్వాయుధాయ నారదాయ కృష్ణవే ఉభాభ్యాం ఉదతే నమో బాహుభ్యాం తమ ధన్మనే పరిధే ధన్మనో హేతి లక్ష్మణ్ ప్రణక్తి విశ్వః అధో ఈశ్వరవారే అశ్విని నిదేహితం. నమస్తే అస్తు భగవతే శ్రీశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిసుకాయ నీలకంఠాయ మృత్యుం దివ్యాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ओम लसन्मरकत स्वच्छ विग्रहाय नमो नमः. ओम महादिशे सौंदर्य लावण्याय नमो नमः. ओम शशांक शेखर प्राणवल्लभाय नमो नमः. ओम सदा पंचदशात्मैक्य स्वरूपाय नमो नमः. ओम वज्रमाणिक्य कटक किरीटाय नमो नमः. ओम कस्तूरी तिलकोल्लासी. వీటిలో మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పటిష్టమైన భద్రతతో ఓట్ల లెక్కింపు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారులకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. పటిష్టమైన భద్రతతో ఓట్ల లెక్కింపు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులు కలెక్టర్లకు ఆదేశించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల నిర్వహణ ఏర్పాట్లపై గురువారం ఆయన జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రత, సీసీటీవీల ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలన్నారు. శిక్షణ పూర్తి చేయాలని చెప్పారు. జిల్లా నుండి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మంజీర్ జిలాని సమూన్ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేయడమైందన్నారు. ఒక్కో నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు వివరాలను, పోస్టల్ బ్యాలెట్ తదితర వివరాలను వివరించారు. 3 అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయడమైందని, పటిష్టమైన బార్ కేడింగ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల పరిశీలకుల సమీక్షలో కౌంటింగ్ సిబ్బంది యొక్క 2వ ర్యాండమైజేషన్ ప్రక్రియ జరుగుతుందని వివరించారు. ఓట్ల లెక్కింపు సిబ్బందికి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. Sir, additional forces have been put, sir, as instructed by you last time, sir. So now we have sufficient military force in this round, sir. And candidates also and their agents are being taken to strong room for the perusal of the doors. Now, as instructed, 3 times we will again ensure that that is being abided by, sir. Please. Coming to our senior county, sir, we are proposing 40 tables across all the segments of the AC, sir, of the DC, sir. So maximum we have in Madapatnam, where we have 323 polling stations and we are anticipating 24 rounds of counting, sir. So approximately by 3:30, 4 p.m. we should be in a position to complete. That's the estimated time, sir. Again, as far as ACs is concerned, sir, we are proposing 4 tables in 5 ACs, sir, and in 3 ACs we are proposing 3 tables, sir. So maximum 4 rounds we are anticipating, sir. So in each and every AC we are also proposing 1 80 PBS ARO with 10 recounting tables, so that parallelly it can happen, sir. So by that our base will be expedited, and by 3:30, 4 p.m. we should be able to complete 4 rounds, maximum 4 rounds we are anticipating. వీడియో కాన్ఫరెన్స్ లో ఆయా జిల్లాల్లో ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో చేసుకున్న ఏర్పాట్లపైన, ఓట్ల లెక్కింపు సిబ్బందికి శిక్షణపై జిల్లా ఎన్నికల అధికారులు సీఈఓకు వివరించారు. జిల్లా నుండి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఎన్నికల అధికారి మంజీర్ జిలానీ సమూన్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, జిల్లా రెవెన్యూ అధికారి గణపతిరావు, పలాస, శ్రీకాకుళం, పాతపట్నం, ఇచ్చాపురం, నరసనపేట నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు భరత్ నాయక్, సిహెచ్ రంగయ్య, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. నరసనపేట గ్రామంలో 6వ రోజుకు చేరుకున్న వెంకటేశ్వర స్వామి
దానంతో స్ఫూర్తిదాతగా మారిన గార మండలం కేమత్సలేశం పంచాయతీకి చెందిన ఓ మహిళ. అవయవ దానంతో సుశీల మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపారని నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ అన్నారు. గార మండలం కేమత్సలేశం పంచాయతీ వాడపాలెం గ్రామానికి చెందిన పప్పు గోవింద కుమార్తె సుశీల ఇటీవల మరణించగా వారి కుటుంబాన్ని గొండు స్వాతి శంకర్ గురువారం పరామర్శించారు. సుశీల మరణం పట్ల విచారాన్ని వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులను ఓదార్చారు. సుశీల మరణానంతరం అవయవ దానం చేశారని తెలుసుకుని వారిని అభినందించారు. సుశీల భౌతికంగా మన మధ్య లేకపోయినా అవయవ దానంతో చిరంజీవిగా నిలిచారని, ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుడు ఆమె కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని గొండు స్వాతి శంకర్ ఆకాంక్షించారు. ఏ నెగిటివ్ రక్తాన్ని అందించి ప్రాణాలు కాపాడిన కార్పెంటర్ పోతయ్య. స్థానిక జెమ్స్ వైద్యశాలలో డెలివరీ నిమిత్తం చికిత్స పొందుతున్న కన్యాకుమారి వయసు 30 సంవత్సరాలు. ఆమె గర్భంలో ఉన్న శిశువు ఉమ్మనీరు తాగడంతో అతి తక్కువగా లభించే బ్లడ్ గ్రూప్ అయినటువంటి ఏ నెగిటివ్ రక్తం అవసరమవటంతో నగరంలోని దాతల సహాయం కోసం ఎదురుచూశారు. వేసవి దృష్ట్యా రక్త నిధుల్లో రక్తం దొరకకపోవడంతో రెడ్ క్రాస్ ప్రతినిధి ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీసు నంది ఉమాశంకర్ ను సంప్రదించగా రెడ్ క్రాస్ సభ్యులు బి సతీష్ సహకారంతో శ్రీకాకుళం ధర్మవరం గ్రామానికి చెందిన కార్పెంటర్ పోతయ్యను దాతగా కోరగా స్పందించిన పోతయ్య రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో ఏ నెగిటివ్ రక్తాన్ని అందించి కన్యాకుమారికి అండగా నిలిచారు. పోతయ్య మాట్లాడుతూ ప్రతి 3 నెలలకు రక్తాన్ని అందించడానికి సిద్ధమని అన్నారు. జగన్మోహన్ రావు మాట్లాడుతూ కార్పెంటర్ గా తన విధులను నిర్వర్తిస్తూ సామాజిక బాధ్యతతో ముందుకు రావడం హర్షణీయమన్నారు. ఈ సందర్భంగా పోతయ్యను ఇందుకు సహకరించిన సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి సభ్యులు గిరిజాల మహాలక్ష్మి, పొడుగు చరణ్, రెడ్ క్రాస్ ప్రతినిధులను రెడ్ క్రాస్ మేనేజర్ బి సతీష్ అభినందనలు తెలిపి వీరిని మనమంతా స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. అనంతరం రెడ్ క్రాస్ ప్రతినిధుల ఆధ్వర్యంలో రక్త నిల్వలను కుటుంబ సభ్యులకు అందించారు. కార్యక్రమంలో సామాజిక సేవకులు ఉర్లం శివతేజ, రెడ్ క్రాస్ ప్రతినిధులు పవన్ కుమార్, నంది ఉమాశంకర్, ఆయిషా బేగం తదితరులు పాల్గొన్నారు. అర్ధరాత్రి పూట ఆకస్మికంగా స్ట్రాంగ్ రూమ్లను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఎన్నికల ఈవీఎంలు ఎచ్చెర్ల శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాలలో భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద 3 అంచెల భద్రతను బుధవారం అర్ధరాత్రి జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ఆకస్మికంగా సందర్శించి గార్డులు తనిఖీలు నిర్వహించి విధి నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలని, నిర్లక్ష్యం లేకుండా 24 గంటలు పగడ్బందీగా గార్డు ప్రహార నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ క్రమంలో గార్డు రిజిస్టర్ నందు జిల్లా ఎస్పీ సంతకం చేసి సిబ్బంది నిర్వహిస్తున్న గార్డు పహారా సరళిని పర్యవేక్షించారు. ఎన్టీఆర్ స్వగృహానికి విచ్చేసిన ప్రముఖ హిందూ ధర్మ ప్రచారకులు రాధా మనోహర్ దాస్. ఎచ్చెర్ల నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి నడికుదుటి ఈశ్వరరావు స్వగృహానికి ప్రముఖ హిందూ ధర్మ ప్రచారకులు ఆధ్యాత్మికవేత్త రాధా మనోహర్ దాస్ విచ్చేశారు. వారికి ఎన్ఆర్ దంపతులు మర్యాదపూర్వకంగా ఆహ్వానం పలికారు. అనంతరం రాధా మనోహర్ దాస్ ఎన్ఆర్ దంపతులను విజయోస్తు ఆశీస్సులు అందించి మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశీర్వదించారు. కార్యక్రమంలో హిందూ భక్తులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పిన్నింటి వెంకట భానుజీనాయుడు తెలిపారు. రణస్థలం పంచాయతీలోని ప్రజల ఆరోగ్యం కాపాడుకోవడమే ప్రధాన లక్ష్యంగా భావిస్తూ రణస్థలం సర్పంచ్ పిన్నింటి వెంకట భానుజీనాయుడు పంచాయతీలో పారిశుధ్య పనులను ప్రారంభించారు. ఇదే విధంగా నిత్యం పారిశుధ్య కార్యక్రమాలు జరుగుతాయని భానుజీనాయుడు తెలియజేశారు. అంబేద్కర్ విజ్ఞాన మందిర్ ఇలిసిపురంలో ఘనంగా నిర్వహించిన బుద్ధ జయంతి వేడుకలు. 2568వ బుద్ధ జయంతి మరియు వైశాఖ పౌర్ణమి వేడుకలకు బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా శ్రీకాకుళం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విజ్ఞాన మందిర్ ఇలిసిపురంలో బుద్ధ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షులు బోయిడి మురళీకృష్ణ ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజ్ఞ, శీల, కరుణ, అష్టాంగ మార్గాన్ని ప్రబోధించే మహాత్ముడు బుద్ధుడని, ఆయన మార్గం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజల్లో విస్తృతంగా తీసుకుని వెళ్లి బౌద్ధమత వ్యాప్తికి కృషి చేశారని కొనియాడారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మైనారిటీ, మత కులస్తులపైన దాడులు రోజురోజుకి పెరుగుతున్నాయి. సమానత్వం, రాజ్యాంగ హక్కులను కాలరాసే పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు.
వైశాఖి పౌర్ణమి భగవాన్ బుద్ధుడు జన్మించి జ్ఞానోదయం పొంది మహాపరినిర్వాణం పొందిన రోజు. 3 కూడా పవిత్రమైన కార్యక్రమాలు ఈ రోజు జరిగాయి ఆయన జీవితంలో. మరి ది ఎన్లైట్మెంట్ ఆఫ్ బుద్ధ, ది బుద్ధాడు ధమ్మ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాభవిష్యత్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనుచరులుగా కార్యకర్తగా వారి అడిజాడలు నడుస్తూ భగవాన్ బుద్ధుడిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన గురువుగా, కబీర్ని తన గురువుగా, అదేవిధంగా ముగ్గురిని మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్ తన గురువుగా ఆయన పేర్కొన్నారు. కాబట్టి బాబాసాహెబ్ అంతిమాశయం ఈ భారతదేశంలో ప్రభుత్వ భారత నిర్మాణం, పేబ్యాక్ సొసైటీ, అదేవిధంగా ఈ భారతదేశంలో బౌద్ధాన్ని క్షేత్రస్థాయికి, గ్రామ స్థాయికి, అదేవిధంగా సాంస్కృతిక విప్లవం ద్వారా సామాజిక విప్లవాన్ని, అదేవిధంగా రాజ్యాధికారాన్ని తీసుకురావాలని ఆశతో ఆయన మనకి ప్రభుత్వ భారత రాష్ట్రాన్ని మనకు ఆయన దిశానిర్దేశం చేశారు. మనం అంబేద్కర్ అంశాలుగా మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కన్నుల పండుగ చేసుకోవాలని ప్రతి ఒక్కరు కోరుతున్నాను. అదేవిధంగా ప్రజల సేవ, దానం, ధర్మం, కరుణ, దయ, జాలి కలిగి ఉండాలని, అదేవిధంగా పంచశీల పాటిస్తూ భగవాన్ బుద్ధుడు చూపించిన దారిలో అంతిమ కాదు, ఆది కాదు, మధ్య మార్గంలో నడాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి బీఎస్ఐ జిల్లా అధ్యక్షులు కృష్ణారావు అధ్యక్షత వహించారు. బెందాళం కృష్ణారావు, డాక్టర్ రామారావు, కంట వేణు, లాస సోమేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పక్కాగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మంజీర్ జిల్లాని సమూన్ ఆదేశించారు. సాధారణ ఎన్నికలు 2024 ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎన్నికల కమిషన్ సూచించిన నియమ నిబంధనలపై అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, లెక్కింపు పక్కాగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మంజీర్ జిల్లాని సమూన్ ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కౌంటింగ్ సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంలలో ఓట్ల లెక్కింపుపై ఒక్కరోజు శిక్షణా తరగతులు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 4వ తేదీన ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ఓట్ల లెక్కింపులో ఆర్ఓ, ఏఆర్ఓలు, సూపర్వైజర్లు, సహాయకులు, మైక్రో అబ్జర్వర్లు సమన్వయంతో పనిచేసి ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు. విధులకు హాజరయ్యే సిబ్బంది లెక్కింపుకు సంబంధించిన హ్యాండ్ బుక్ క్షుణ్ణంగా చదివి అవగాహన చేసుకోవాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ లో డిక్లరేషన్ పై సంతకం ఉన్నది లేనిది జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. లెక్కింపులో రిటర్నింగ్ అధికారులు, మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని, ఆయా నియోజకవర్గ సంబంధిత రిటర్నింగ్ అధికారిదే పూర్తి బాధ్యత అని, తప్పక దానిని ఎంతో పక్కాగా చేపట్టాలని సూచించారు. To raise your doubts, to clarify your doubts, and be thorough with all the counting instructions. Again, postal ballot is very, very tricky. Most of you will be sitting on postal ballot tables, so be thorough with postal ballot instructions. PTPPS is very, very tricky. Scanning will be done, scenarios will be done, so be thorough with that. Sarva the series of whatever scenarios are there, 70 seal match power, seal error fixed, close button press చేయలేదు, అలాంటివి వచ్చేస్తాయి. సో బీ ఫాలో విత్ ఆల్ దోస్. ఇఫ్ యు ఆర్ ఫాలో విత్ దట్ దెన్ యు కెన్ కాన్ఫిడెంట్లీ కండక్ట్. దెన్ దేర్ విల్ బి నో ఇష్యూ. ఐ రిక్వెస్ట్ మాస్టర్ ట్రైనర్స్ దట్ ఆఫ్టర్ ద సెషన్ షుడ్ బి ఫాలో వితౌట్ బ్రేకింగ్. సో దట్ ఎక్కడైనా రిజెక్షన్ ఉంటే ఈ ఆరో దాన్ని కస్టమైజ్ చేయాలి. దట్ ఇస్ ద జనరల్ రూల్. మామూలుగా పోస్టల్ బ్యాలెట్ లో ప్రీ కౌంటింగ్ ఉండొచ్చు, ఎక్సెల్ కౌంటింగ్ ఉండొచ్చు. ఇప్పుడు మనం ప్రీ కౌంటింగ్ గురించి మాట్లాడుతున్నాం. ఇంకా మనం కౌంటింగ్ మొదలు పెట్టలేదు, చేస్తాము. దిస్ ఇస్ జస్ట్ టు చెక్ జెన్యునిటీ, ఇది జెన్యున్ కాదు నంబర్ 1. నంబర్ 2, డూప్లికేషన్ ఏమైనా వచ్చాయి. ఎందుకంటే సమ్ టైమ్స్ సేమ్ ఎలక్షన్ 2 కాపీస్, 2 బై కోర్స్. సో అలాంటి కేసులు మనం స్కానింగ్ చేసినప్పుడు దొరుకుతాయి. సో ఫార్ దిస్ ఓన్లీ వీఆర్ డూయింగ్ దిస్ స్కానింగ్ ప్రాసెస్. ఇది ప్రీ కౌంటింగ్ ప్రాసెస్. ఇక్కడ మనం కౌంట్ చేయడం లేదు. కౌంట్ తర్వాత హాల్లో ఉంటుంది, కౌంటింగ్ హాల్లో ఉంటుంది. ఈటీపీపీఎస్ కి సెపరేట్ హాల్ ఉంటుంది. ఆ సెపరేట్ హాల్లో ఈ యాక్టివిటీ జరుగుతుంది. ఇది క్లియర్ అవ్వాలి. అక్కడ ఉన్న ఏఆర్ ఇన్వాలిడ్ ట్రే ఏదైతే ఉంటుందో, విచ్ ఇస్ మార్క్డ్ as invalid డ్యూరింగ్ ప్రీ కౌంటింగ్ ప్రాసెస్ ఆఫ్ స్కానింగ్, అవి అన్ని చెక్ చేసి రాస్తుంది. మాత్రం పక్కన కొట్టేసి అది చేయాలి. ప్రశాంత కౌంటింగ్ లక్ష్యంగా పనితీరు ఉండాలని, కౌంటింగ్ డేటా క్రోడీకరణ ఎన్కోర్ యాప్ నందు అప్లోడ్ సక్రమంగా సకాలంలో చేయాలని సూచించారు.
అనంతరం శిక్షణకు సంబంధించిన పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టి సంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, డిఆర్ఓ ఎం గణపతిరావు, ఆర్ఓలు నూరల్ కమర్, భరత్ నాయక్, సిహెచ్ రంగయ్య, లక్ష్మణ్ మూర్తి తదితర అధికారులు పాల్గొన్నారు. కౌంటింగ్ ప్రక్రియ కోసం రాజకీయ పార్టీలతో రిటర్నింగ్ అధికారి సమావేశం నిర్వహించారు. కౌంటింగ్ ప్రక్రియ గురించి, కౌంటింగ్ ఏజెంట్ల నియామకం, కౌంటింగ్ ఏర్పాట్లు, కౌంటింగ్ హాల్లో ప్రవర్తన మరియు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మున్నగు అంశాల మీద ఎన్నికల రిటర్నింగ్ అధికారి లక్ష్మణ్ మూర్తి అందరు రాజకీయ పార్టీలతో గురువారం సమావేశం నిర్వహించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.